ఇవాళ కేసీఆర్ కుటుంబం, కేసీఆర్ యొక్క డ్రామాల వల్ల, కేసీఆర్ ఆడిన నాటకాల వల్ల ఇవాళ భారతీయ జనతా పార్టీ చేసిన ఉద్యమం ఇవాళ ప్రజల ముందుకు రాలేకపోయింది. కానీ నిజంగా ఉద్యమం చేసింది భారతీయ జనతా పార్టీ. నిజంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రధాన భూమిక పోషించింది ఇలా భారతీయ జనతా పార్టీ తప్ప బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఎలాంటి ప్రభావం లేని విషయాన్ని గుర్తుంచుకోవాలి. తెలంగాణ రాష్ట్ర బిల్లు పెట్టిన సందర్భంలో ఆ రోజు పార్లమెంటు సభ్యుడిగా ఉన్న కేసీఆర్ అనే వ్యక్తి పార్లమెంటు రాకుండా ఇలా ఫామ్ హౌస్ గా పరిమితమైన విషయాన్ని ఒక్కసారి తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాలి. తెలంగాణ ఉద్యమ సమయంలో పార్లమెంట్లో జరుగుతున్న ఉద్యమంలో కానీ, పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు కానీ ఏ రోజు చర్చలో కేసీఆర్ పాల్గొనలేని విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాలి. దొంగ దీక్షలు చేసి ఇవాళ ప్రజలను నమ్మించి మోసం చేసి కేవలం కేసీఆర్ కుటుంబం లాభపడ్డది. ఇలా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా దివాలా తీసిందో తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాలి.